కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ సాయి చంద్ర మల్లాది గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. నమస్తే సార్. గౌట్ అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అని అంటారు కదా, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇట్? అంటే ఏ కైండ్ అది అసలు? గౌట్ అంటే ఎక్కువ గనక యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి మేడం, ఆ కండిషన్ని గౌట్ అంటాం. లైక్ మోర్ దాన్ 6 mg/dL ఉంటే దానికి గౌట్ అంటాం. ఏది సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనమాట. యా. ఓకే. సో కాజెస్ ఏముంటాయి అండ్ సిమ్టమ్స్ ఎలా మనము నోటీస్ చేయాలి? గౌట్కి రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే ఒకటి యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగి ఉండొచ్చు మేడం, ఇంకోటి యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీషన్ తగ్గినా కూడా అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు మన బాడీలో ఎక్కువ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, అప్పుడు కూడా గౌట్ రావచ్చు. లేదా యూరిక్ యాసిడ్ కిడ్నీ ద్వారా బయటకు వెళ్తుందండి. సో కిడ్నీ ఫంక్షన్ దగ్గర ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, సో అది మన బాడీలో నుంచి బయటకు పోదు కదా, అప్పుడు కూడా మన బాడీలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. సో గౌట్ పెరగడానికి 2 కారణాలు, ఒకటి ప్రొడక్షన్ పెరగండొచ్చు లేదా ఎక్స్క్రీషన్ తగ్గుండొచ్చు. సో గౌట్ అనేది ఎవరికైనా రావచ్చు అండి. బట్ యూజువల్గా ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళలో, ఎక్కువ సీ ఫుడ్, ఎక్కువ ఆల్కహాల్, ఎక్కువ ప్రోటీన్ ఫుడ్, వీళ్ళల్లో మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో చాలామంది యువత జిమ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అదే పనిగా విపరీతమైన ప్రోటీన్ షేకులు తాగుతున్నారు. అంటే వితౌట్ ఎనీ ప్రాపర్ గైడెన్స్, రైట్, ఫిట్నెస్ ట్రైనర్ల హెల్ప్ తీసుకోకుండా వాళ్ళంతట వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఏమవుతుంది అంటే దీనివల్ల కూడా కొంతమంది పేషెంట్స్ నేను చూస్తున్నాను ఆ ఓపీలో ఎక్కువ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉంటున్నాయి వాళ్ళకి. ఓకే ఓకే. సో ఇలా చేయడం వల్ల, ఇలా అవ్వడం వల్ల బాడీలో ఎక్కువగా ఏ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటారు? మెయిన్గా ఫస్ట్ మెటటార్సోఫెలింజియల్ జాయింట్ అండి. ఇక్కడ చూడండి, దీన్ని ఫస్ట్ ఎంటీపీ జాయింట్ అంటారు. ఇది మెటాటార్సల్, ఇది ఫాలింగ్స్. సో ఎంటీపీ జాయింట్ దగ్గర పెయిన్ ఉంటుందండి. ఎవరైనా పేషెంట్ వచ్చి సార్ నాకు ఇక్కడ నొప్పి ఉంది అనగానే మనకు అర్థమైపోతుంది, అక్కడే సగం ఇన్ఫర్మేషన్ మనకు అర్థమైపోతుంది. అలా అని అక్కడే రావాలా, ఇంకెక్కడ రావాలనేం లేదు, అట్లా ఇంకెక్కడ రాకూడదనేం లేదు. మోకాల్లో రావచ్చు, యాంకిల్ జాయింట్లో కూడా రావచ్చు అండి, ఎల్బోలో కూడా రావచ్చు. బట్ కామన్గా మనం ఫస్ట్ ఎంటీపీ జాయింట్ దగ్గర చూస్తూ ఉంటామండి. వడన్ వేలు వాచిపోతుంది, ఎర్రగా అవుతుంది, నొప్పిగా ఉంటుంది. ఓకే. సో ఎట్లా డయాగ్నోస్ చేస్తారు సార్? సో ఎవరైనా పేషెంట్ ఫస్ట్ వాళ్ళ సిమ్టమ్స్ చెప్పిన తర్వాత డీటెయిల్గా హిస్టరీ తీసుకొని ఎగ్జామిన్ చేసి అవసరమైతే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేయిస్తాం. బ్లడ్ టెస్ట్, అది సింపుల్ బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది మేడం. రైట్. కంప్లీట్గా క్యూర్ చేయొచ్చా సార్ ఇది? యా, తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం మనం పేషెంట్కి చెప్తాము, షుగర్ ఉందంటే షుగర్ మందులు కరెక్ట్గా వాడాలి, కొలెస్ట్రాల్కి కరెక్ట్గా మందులు వాడాలి, బీపీ ఉందంటే బీపీకి కరెక్ట్గా మందులు వాడాలి. తర్వాత వాళ్ళు నాన్ వెజ్కి, సీ ఫుడ్కి, ఆల్కహాల్కి దూరంగా ఉండాలని చెప్తాం. ఒకప్పుడు ఈ గౌట్ అనేది కేవలం రాజులకు వచ్చేది అని చెప్పేవాళ్ళు. నాన్ వెజ్ ఎవరు తినగలరు? నాన్ వెజ్ తినాలంటే డబ్బులు ఉండాలి, లేకపోతే ఆల్కహాల్ తాగాలంటే డబ్బులు ఉండాలి, సీ ఫుడ్ తినాలంటే డబ్బులు ఉండాలి. అంటే పాతకాలంలో అట్లా ఉండేదన్నమాట నోషన్. యూరిక్ యాసిడ్ గౌట్ అనేది రాజులకు వచ్చే ఒక వ్యాధి అన్నట్టు. సో బట్ ఇప్పుడు అలా ఏం లేదు, ఎవరికైనా రావచ్చు. ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. అండ్ ఫుడ్ మీద రెస్ట్రిక్షన్స్ అంటే నాన్ వెజ్, ఆల్కహాల్ ఓకే, బట్ సీ ఫుడ్ కూడా అంత ఎఫెక్టివ్ ఉంటుందా? అంటే సీ ఫుడ్ వల్ల కూడా పెరుగుతుంది మేడం. ఓకే. సో నాన్ వెజ్, సీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, మిల్క్, షుగర్ సిరప్స్, బాగా కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ కూడా అవాయిడ్ చేయాలి. బాగా వాటర్ తాగాలి వీళ్ళు చాలా వాటర్ తాగాలండి. లేదంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అయిపోయి కిడ్నీలో స్టోన్ లాగా కూడా అవ్వచ్చు, అయ్యే ఛాన్స్ ఉందండి. సో వాటర్ బాగా తాగాలి, వైటమిన్ సి ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకోవాలి. అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి సార్? ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే మళ్ళీ స్టేజ్ బట్టి ఉంటుంది మేడం. అక్యూట్ గౌటా, క్రానిక్ గౌటా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. యూజువల్గా మెడిసిన్స్తో తగ్గిపోతుందండి. కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. సో మనం సోషల్ మీడియాలో ఇట్లా ఓపెన్గా మెడిసిన్స్ చెప్పకూడదు, యాక్చువల్గా చెప్పకపోవడమే బెటర్. సో ఆ మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది. మెయిన్గా ఏంటంటే అశ్రద్ధ చేయకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది తగ్గింది కదా అని వదిలేస్తారు. అట్లా వదిలేయకుండా మళ్ళీ రివ్యూకి వెళ్ళండి, ఫాలోఅప్కి వెళ్తే డాక్టర్ గారు చూసి మీకు చెప్తారు. ఓకే. సో ఒకసారి తగ్గాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి? ఉంటాయండి, ఉంటాయి. సో డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో ఇవి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ అవుతాయి, ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి సార్? అవునండి. ఓకే ఓకే. అండ్ రెడ్యూస్ చేయాలంటే ఎలాంటి మెడిసిన్ యూస్ చేయాలి మరి? రెడ్యూస్ అవ్వడానికి స్పెషల్ మెడిసిన్ అంటూ అంటే అది చెప్తున్నా కదా, ఓపెన్ మీడియాలో ఇలా చెప్పలేము. కొన్ని డ్రగ్స్ ఉంటాయి, సో అవి ఇస్తే తగ్గుతుందండి. ఓకే. సో ఒక్కసారి ట్రీట్మెంట్ జరగకపోతే గౌట్కి, దాని తర్వాత ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏముంటాయి? జాయింట్ డ్యామేజ్ అవుతుందండి మెయిన్గా. సో ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.